1983 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు పార్టీ ఏర్పడ్డాక టి రాజేశ్వరి, టి ముని కమలమ్మ ఇరువురికి ఫ్లాట్ నెంబర్ 219 మరియు 219/A2 పట్టాలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి వీరిరువురు ఆ స్థలంలో నివాసం సాగిస్తున్నారు. 1992 సంవత్సరంలో తుఫాన్ కారణంగా మాల్వాడి గుండం కాలువ నీటి ప్రవాహంలో మా గుడిసెలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తర్వాత చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో బాడుగ ఇంట్లో కొనసాగిస్తున్నాం. అప్పుడప్పుడు మా ఫ్లాట్స్ చూసుకుంటూ వస్తున్నాం. బండి వెంకట సుబ్బమ్మ అనే ఆమె 1992 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం దగ్గర ఫ్లాట్ నెంబర్ 217/C ఫ్లాట్ తిరుమల తిరుపతి బైపాస్ రోడ్డు విస్తరణలో ఆమెకు సంబంధించిన స్థలం కోల్పోయింది. ఆమె స్థలం కోల్పోవడంతో టి రాజేశ్వరికి సంబంధించిన 2019 మరియు 219/A స్థలం ముందు తిరిగి టిఫిన్ సెంటర్ ప్రారంభించి పూర్తిగా మజగాను కబ్జా చేసి తప్పుడు పత్రాలు సృష్టించి ఇంటి పన్ను, కులాయి, కరెంటు కనెక్షన్ పొంది స్థల యజమానులు అయినటువంటి టి రాజేశ్వరి, ముని కమలమ్మను దాదాపు 30 సంవత్సరాలుగా వారి స్థలంలోకి రానియకుండా కబ్జా చేసుకుని అప్పటి నుండి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వ రాజకీయ నాయకులతో లాలూచిపడి వీరిద్దరికీ అన్యాయం చేస్తూనే ఉన్నారు. కావున ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ విషయంపై మీకు తప్పుడు సమాచారం అందే విధంగా వీడియోలు తీసి సోషల్ మీడియా ద్వారా హల్చల్ చేస్తూ తమ దృష్టికి తప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. కావున నిజానికి ఈ సమస్యలో ఉన్నటువంటి నిజాలను ప్రభుత్వ అధికారుల ద్వారా మరియు పోలీసు యంత్రాంగం సహకారంతో సర్వే జరిపి పట్టాదారులు అయినటువంటి రాజేశ్వరమ్మ కుమారుడు అయినటువంటి మరియు ముని కమలమ్మ మేనల్లుడు అయినటువంటి గోపీకృష్ణారెడ్డి అనే నాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. కానీ వాళ్ళు మామూలు ఎంజాయ్మెంట్ కాగితం పెట్టారు. ఈ ఎంజాయ్మెంట్ కాగితం ఫేక్ ఎంజాయ్మెంట్ కాగితం అని రెవెన్యూ డిపార్ట్మెంట్ చేర్చారు. కావున మీరు మా జాగాన్ని సర్వే ఎత్తి మాకు న్యాయం చేయవలసిందిగా నేను కోరుచున్నాను.